నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారములు. రాష్ట్రంలో ఎన్నికల రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరాచకం చేసిన తీరు, అదేవిధంగా ఈవీఎంలు పగలగొట్టిన తీరు వీడియో రూపంలో బయటకు వచ్చింది. అది వైరల్ అయింది. 3 చట్టాల ద్వారా ఎలక్షన్ కమిషన్ కానీ కేసులు పెట్టడం జరిగింది. రాష్ట్రమంతటా ప్రశాంతంగా ఉంటే ఎక్కడ చూసినా మాచర్ల 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 ఇదే తంతుగా మారింది. ఈ 20 ఏళ్లలో జరిగిన అరాచకానికి ఈ కేసులు నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఫుల్ స్టాప్ పడ్డట్టేనా అంటే ఏం చెప్తారు? తప్పు. రాజకీయం ఉన్న రోజులు మారణ హోమాలు ఉంటాయి, కుల ఉన్మాదాలు ఉంటాయి. కాబట్టి బలైపోవాల్సింది ప్రజలే. రాజకీయ నాయకులకి ఏం కాదు, 4 రోజులు మీడియాలో వస్తారు. రాజకీయ నాయకులకి జైళ్ళు కొత్త కాదు, బెయిలు కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి అరాచకాలు ఎలక్షన్ కమిషన్ ఎప్కాస్టింగ్ పెట్టింది. ఎప్కాస్టింగ్ పెట్టడం చిన్న ఎప్కాస్టింగ్ పెట్టల. మాచర్లలో ప్రతి బూతులు ఏం చేశారంటే సీసీ కెమెరాలు పెట్టేశారు. ఇటువంటి అరాచకాలు జరుగుతాయని ఐడెంటిఫైడ్ చేసి తాడిపత్రి, తర్వాత మనకి చంద్రగిరి, తిరుపతి, రాప్తాడు అట్లా దాదాపుగా వాళ్ళకి ఇంటిమేషన్ ఉంటుంది. ఏది ఈసీఐ అధికారులకి ఎక్కడెక్కడ అవాంఛనీయ సంఘటనలు, నరసరావుపేట, తర్వాత పెదకూరపాడు, సత్తునపల్లి, గురిజాల, ఇటువంటి దాదాపుగా ఒక 9 నియోజకవర్గాలు ఐడెంటిఫైడ్ చేసిన నియోజకవర్గాల్లో సీసీ కెమెరాలు పెట్టారు. నేను అదే చెప్తాను. ఇప్పుడు మంత్రం లేదురా బాబు, యంత్రం ఉందని చెప్తా. అప్పుడప్పుడు నేను యంత్రం ఉంటుంది కాబట్టి త్రినేత్రం అనేది చూసింది. మొత్తం ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇరుక్కోబోయాడు. అతను ఇరుక్కోమైనటువంటి విషయము గతంలో 5 ఏళ్ళు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎస్ఐలు, సిఐలు వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్, నీ మీద పక్కడబందీగా కేసులు నమోదైపోయినాయి, మీరు ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారు, దయచేసి మీరు ఇక్కడ ఉండపాకండి, మీరు రిటర్న్ పోయి దాక్కోండి అని చెప్పేసి పోలీసు వాళ్ళే అతన్ని సరిహద్దులు దాటిచ్చారు. అంటే అతన్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు, హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు గన్ మ్యాన్లకు తెలియకుండా, తర్వాత అక్కడున్న లోకల్ పోలీసు వాళ్ళకి తెలియకుండా ఆయన హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో మీడియాతో మాట్లాడటం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడో ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని ప్రణాళిక రచించుకున్నాడు. కుదరదు. ఎందుకంటే ఇప్పుడు అతను ఇరుక్కున్నటువంటి కేసులు ఆషామాషమైన కేసులు కాదు. ఒకటి ఐపీసీ నాన్న, ఇండియన్ పీనల్ కోడ్, దాంట్లో సెక్షన్ 143, 147, 148, 427, 353, 452, 120B. 120B అంటే నేరపూరిత కుట్ర. అంటే కుట్రకి నువ్వే ప్లాన్ చేసి దాన్ని చేయటం అనేది ఐపీసీ సెక్షన్లో పడిపోయింది. తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టం ఉంది. ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో భారత పార్లమెంటుకి ఏ విధంగా ఎలక్షన్ జరిపించాలా, రాష్ట్ర శాసనసభలకు ఏ విధంగా ఎలక్షన్ జరిపించాలా, ఆ ఎలక్షన్లో ఏదైనా ఇటువంటి బూత్ క్యాప్చర్లు, తర్వాత ఏదైనా అంటే ఓటర్లను బెదిరించడం, తర్వాత ఈ బూత్ క్యాప్చర్ చేసి అక్కడ ఉన్నటువంటి బాక్సులను ధ్వంసం చేయటము, అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ వచ్చింది కాబట్టి ఈవీఎంలో నాశనం చేయటము, ఇటువంటి వల్ల ఏంటంటే ఖచ్చితంగా అరెస్ట్ చూపించాలి పోలీసు వాళ్ళు. ఏం చేసింది ఎలక్షన్ కమిషన్, ఈసీఐ ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 131 టు సెక్షన్ 135 2 సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్ల ప్రకారం అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈసీఐ ఏం చేస్తాడు, డీజీపీకి ఇచ్చాడు, బాబు వాడిని కొంచెం అరెస్ట్ చేయండి అయ్యా అని చెప్పాడు. సరే, అంతటితో పోయిందా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అంటే అది కాదు. ఇంకో చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984. దిస్ ఈజ్ ద మోస్ట్ వైలేషన్ యాక్ట్. ఇది ఆషామాషి చట్టం కాదు. ఈ చట్టంలో ఇరుక్కోపోయింది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ద ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984. ఈ చట్టంలో మొదట నేను చెప్పినటువంటి ఏదైతే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో పోలీసు వాళ్ళు పెట్టిన 131, 135 వల్ల 6 నెలలకు మించేమో పెద్ద శిక్ష పడదు. దాంట్లో ఇంప్రెస్మెంట్
ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాల్సిందే. కానీ పెద్ద జైలు శిక్ష ఏం పడదు, కొంత ఫైన్ వేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు, ఏంది ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984, దీంట్లో 5 years ఎంత 5 years జైలు శిక్ష పడుతుంది. ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోండి, పుడింగిల్లాక ఏ పనులు అంటే ఆ పనులు చేయకూడదు. నేను వరుసగా చెప్తా. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీసు, స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీసు, లోకల్ అథారిటీ ప్రాపర్టీసు. లోకల్ అథారిటీ అంటే తెలిసినా పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఆస్తులు. కార్పొరేషన్ అంటే తెలుసా, ఆర్టీసీ కూడా కార్పొరేషన్ వస్తుంది కదా. నువ్వు ఆర్టీసీ బస్సును డ్యామేజ్ చేసావు అనుకో, ఏమవుద్ది? ఖచ్చితంగా ఈ ఈ ఈ సెక్షన్ కింద పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయాలి. ద ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 కింద అయ్యాలి. కొంతమంది ఏం చేస్తారంటే, చాలామంది ఆర్టీసీ బస్సులు పగలగొడుతుంటారు విపరీతంగా, స్టూడెంట్స్ కానీ తర్వాత ఏదన్నా ధర్నాలు చేసేటప్పుడు. ఈ చట్టం ఒకటి ఉంది, పబ్లిక్ ప్రాపర్టీని మనం డ్యామేజ్ చేస్తే 5 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అనేది తెలుసుకోవాలన్నమాట. లెస్ దెన్ 1 year అంటే 1 yearకి తక్కువ కాకుండా, లెస్ దెన్ అంటే 1 year. కొన్ని సెక్షన్లో 5 years ఎక్స్టెంట్ దాకా పడితే మళ్ళీ ఫైన్ కూడా పడేయచ్చు. అందువల్ల ఏంటంటే ఇటువంటి కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చూసుకున్నా, ఐపీసీ సెక్షన్ల ప్రకారం చూసుకున్నా, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 ప్రకారం చూసుకున్నా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నాకు తెలిసి బెయిల్ కూడా రాదు. ఎందుకంటే చాలా పక్కడబందీగా ఎలక్షన్ చట్టాలున్నాయి, అక్కడ ఇంకా ఉన్నాయి. ఎందుకు? అతను పబ్లిక్ ఓటర్లను కూడా కొట్టాడు, ఓటర్ల మీద కూడా దాడి చేశారు. మనకి ఈడియాలో రికార్డ్ అయింది ఒకటే, ఇంకా చాలా ఉండే. ఇంకా అక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి నిలబడినటువంటి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళు కూడా కొంత కెమెరా సెటప్లు చేసి పెట్టింది. దీంట్లో ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కడే కాదు, దీంట్లో మొజ్జాయి పోలీసులు కూడా బాధితులు. ఎందుకంటే పోలీసుల సహాయ సహకారాలు లేకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ ఆయన తమ్ముడు వెంకటరమణారెడ్డి కానీ నీ పనులన్నీ చేయాలి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు పోలీసులు కూడా ఈయనతో పాటు జైలుకి పోయేటటువంటి పరిస్థితి, నేటి దుస్థితి. నిన్న తెలంగాణలో ఏం జరిగిందన్నా, ఏసీబీ ఎస్పీ ఏసీబీ వాళ్ళే అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. అంటే 100 కోట్ల రూపాయలు స్థిరాస్తులు, చరాస్తులు మొత్తం బంగారం అంతా. ఒక ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి పరులను పట్టుకోవాల్సిన అధికారే అవినీతి పరుడైతే ఏం చేయాలా? అట్లే దొంగే దొంగ అన్నట్టు ఏమరిశాడు, నాకేం తెలియను శుద్ధపోసన అన్న మాటలు మాట్లాడాడు హైదరాబాద్లో మీడియాలో. ఎందుకు పారిపోయి వచ్చినావు? మళ్ళీ హైదరాబాద్ నగరాన్ని వదిలి యాడికి పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నావు? ఎంత దూరం పారిపోతావు? అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత స్థానికంగా జరిగిన సంఘటనలో పోలీసు వాళ్ళు స్పాట్లో ఎఫ్ఐఆర్ చేయాలి. అవన్నీ తెలుసు. ఈసీ ఏం చేసిందంటే, ఎలక్షన్ కమిషను ఇక్కడే తెలివిగా ప్రవర్తించారు ఈసీ అధికారులు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఫోటో ఇమేజ్లన్నీ ఈసీకి పోయి ఆయన ఇటువంటి పేపర్ రూపంలో పంపిస్తాడు. ఇతని మీద ఈ సెక్షన్లో కేసు పెట్టండి అని డీజీపీ పంపిస్తాడు. డీజీపీ ఏం చేస్తాడు? లోకల్ ఎస్పీకి పంపిస్తాడు. లోకల్ ఎస్పీ ఏం చేస్తాడు? స్టేషన్ హౌస్ ఆఫీసర్కి పంపిస్తారు. కేసు రిజిస్టర్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఉంటుంది. అంటే ఎస్ఐ అంటారు చూసావా, అప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్కి పోయి ఆయన ఎఫ్ఐఆర్ రాస్తాడు. ఆ ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు ఆడున్న అపర మేధావి ఏం చేసిండు, ఈ ఎవిడెన్స్ అన్నీ ఈసీ దగ్గర ఉన్నాయని తెలియక అన్నౌన్ పర్సన్ అని ఎఫ్ఐఆర్ రెడీ చేసిండు. ఆడేమో పిచ్చి పొల్లైలా మనుషులు అబద్ధం చెప్పొచ్చు, సీసీ కెమెరా అబద్ధం చెప్పొద్దా? కాబట్టి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ అన్నౌన్ పర్సన్ అంటే అంతలా బూతుకు పోయి ఈవీఎం ధ్వంసం చేసి అక్కడున్న అడ్డుకున్న ఏజెంట్లను కొట్టి అక్కడున్న ఆడవారిని దుర్భసలాడి ఇంత అరాచకత్వానికి పాల్పడి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలా అంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఆయన చూసి నేర్చుకోవచ్చు. ప్రజలకి సర్వెంట్గా ఉండాల్సిన్నాడు ప్రజల మీద ఓటర్ల మీద దాడి చేయటం ఒక తెనాల్లో కూడా చూసాం. ఒక ఆయన ఓటర్ మీద దాడి చేశాడు, ఆయన తెనాలి ఎమ్మెల్యే కూడా కేసులో ఇరుక్కున్నాడు. అట్లా ఆ విధంగా మనం చంద్రగిరి చూసాం, ఆడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పుత్రరత్నం ఆడ కేసుల్లో ఇరుక్కున్నారు. ఈరోజు దాదాపుగా అన్ని సంఘటనలను కలుపుకొని
1370 మంది, అంటే 1370 కుటుంబాలు. ఈ 4-5 ఎమ్మెల్యేలకి ఏం కాదు, వాళ్ళు జైల్లో ఉన్న జైలర్కి కూడా కొంత ఆమ్యామ్యలు ఇచ్చి వాళ్ళకి మన ఇంటల్లులాగా చూసుకుంటారు, సొంత ఇంటల్లులాగా చూసుకుంటారు, డబ్బులు ఇచ్చి వాళ్ళ. కానీ ఈ చిన్న కుటుంబాలు ఉన్నాయి కదా నాన్న, ఈ చిన్న కుటుంబాలు చితికిపోతాయి. వాళ్ళకి ఇంకా బెయిల్ రావు, జైల్లో ఇంటికాడ పొలాల్లోకి పోయేదానికి మనుషులు లేక, తర్వాత ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళకి లేక, వాళ్ళ కుటుంబాలన్నీ చిన్న భిన్నమయ్యి ఆర్థిక ఇబ్బందులతో అందుకే నేను చెప్తా, రాజకీయ నాయకులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఏమవుద్ది, పారిపోవాలి. అయితే ఎన్నికల రోజు ఈవీఎంలు పగలగొట్టడం జరిగింది, అది సాక్షాత్తు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. మరి ఇప్పుడు రీపోలింగ్ జరిగే అవకాశం ఉందా? ఒకవేళ జరిగితే ఎటువైపు ఓట్లు పడతాయి అంటే ఏం చెప్తారు? అసలు రీపోలింగ్ ఛాన్సే లేదు. ఎందుకంటే మిషన్లో చిప్ ఉంటుంది, మన మొబైల్లో మెమరీ కార్డు ఎలా ఉంటుంది, మొబైల్ పగిలిపోతే దాంట్లో ఉన్న మెమరీ పోద్దా, మెమరీ కార్డులో పీడైపోయి ఉంటుంది. ఆయన నేలకేసి కొట్టినంత మాత్రాన దాంట్లో చిప్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ చిప్. ఆ చిప్పులు అప్పటి వరకు పోలింగ్ అయిన డేటా అంతా సేఫ్టీగా ఉన్నది. 3 కలెక్టరు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీరు, ఆ ఈవీఎం ఎలక్ట్రాన్ ఓటింగ్ మిషన్ చెక్ చేసి ఒక ఇంజనీరింగ్ టీం ఉంటుంది, దీంట్లో డేటా పోలేదు అని మళ్ళీ న్యూ మిషన్ పెట్టి మళ్ళీ ఓటింగ్ కంటిన్యూ చేశారు. 1 అవర్ ఓటింగ్ ఆగింది, 1.5 అవర్ మళ్ళీ ఓటింగ్ కంటిన్యూ అయింది. ఒక్క ఓటు కూడా అక్కడి నుంచి పోలైన ఓట్లలో ఒక్క ఓటు కూడా మిస్లీడ్ కాలేదు. దానివల్ల ఓటర్లు ఏం భయపడాల్సిన అవసరం లేదు. రీపోలింగ్ అనేది ఛాన్సే నోవేర్. దాంట్లో చిప్పుల నుంచి తీసుకొని దాంట్లో ఈవీఎం ఏం ధ్వంసంగా అప్పుడు దాకా వేసిన ఓట్లు ఆయన నేలకేసి కొట్టినంత మాత్రాన, నేను సింపుల్ లైక్ దట్ చెప్పి, మొబైల్ ఉంది నాన్న, మొబైల్లో మనకి మెమరీ కార్డు ఉంటుంది, మొబైల్లో మన సిమ్ ఉంటుంది, సిమ్లో డేటా ఇంక్లూడింగ్ ఉంటుంది. మొబైల్ పగలు కొడితే సిమ్ ఎక్కడికి పోదు కదా, తన మెమరీ కార్డులో ఉంటుంది కదా. కాబట్టి టెస్ట్ చేశారు, ఆ టెస్ట్లో రిజల్ట్ గుడ్గా ఉంది. అప్పటి వరకు ఓటింగ్ జరిగిన ఓట్లు ఒక్కటి కూడా పక్కకు పోలేదు. కాబట్టి రీపోలింగ్ జరిగే సమస్య లేదు. తర్వాత ఒకటి కాదు, ఇతను 7 సంఘటనలో ముద్దాయి అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి బ్రదర్స్ వెంకటరమణారెడ్డి గారు, ఇవాళ ఒక లారీ వేసుకోపోయారు కారంపూళ్ళు, అయ్యంతా వీడియోలు వచ్చినాయి. కాబట్టి ఒక తీవ్రవాద చర్యలకి వీళ్ళు పాల్పడ్డారు కాబట్టి కారంపూడి సంఘటనలో కూడా వీళ్ళు దోషులుగా ఉంటారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ జీవితం సమాధి కట్టుకున్నట్టు మాత్రం నేను చెప్పగలను. పిన్నెల్లి సోదరులు మాత్రం ఇంకా రాజకీయ సమాధి ఖచ్చితంగా అన్ని కేసుల్లో, అన్ని రకాలుగా చేసిన కేసుల్లో రాజకీయ సమాధి వాళ్ళ గొయ్యి వాళ్ళు దూకొని, అందువల్ల ఏంటంటే 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్టు సామెత చెప్తారు కదా, 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చిందంట. ఇటువంటి రౌడీ అరాచకత్వంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకి తనకి తనే సమాధి కట్టుకున్న మాత్రం నేను చెప్పగలను. జరగబోయేది కూడా అదే.